అందరికీ షలోం. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అనుదినము లేఖనమును ధ్యానిస్తూ ఉన్నాం. అనుదినము ఆ యొక్క 12 మంది శిష్యులను మనము ధ్యానిస్తున్నాం. 3వ శిష్యుడైనటువంటి యోహాను, యాకోబు సహోదరుడైనటువంటి యాకోబును గురించి దినమున మనము ధ్యానించుటకు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు కృప చూపి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు సహోదరుడు యాకోబు, యోహాను జెబెదయి కుమారుడును యాకోబు సహోదరుడును, యెహోవా ప్రేమించినటువంటి శిష్యుడు ఈ యోహాను 3వ శిష్యుడు. ప్రకటన గ్రంథము పద్మాసు ద్వీపములో ప్రకటన గ్రంథము దర్శనము చూచి రాసినటువంటి శిష్యుడు ఈ యోహాను. కాబట్టి యెహోవా యొక్క రూపాంతర శక్తిని పొందినటువంటి ఈ శిష్యుడు 3వ శిష్యుడు యోహాను. కాబట్టి ముఖ్యమైనటువంటి శిష్యులలో చివరి వరకు నిలిచినటువంటి వాడు, సిలువ చెంత నిలిచినటువంటి ఈ యోహాను మానవుడు. సామాన్యమైనటువంటి మనుష్యులను సర్వశక్తిగల ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పద్మాసు ద్వీపములో దర్శనము చూచి ప్రకటన గ్రంథమును రాయించాడు. యెహోవా మెస్సీయ వారు పిలిచిన తర్వాత వారు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి దినమున మనం మాట్లాడుతూ వస్తున్నాం. అంతటి గొప్ప ధన్యత పొందారు వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు నిన్ను నన్ను పిలిచారు. మనము కూడా ఆయన యందు నిలిచి ఉన్నాం. యోహాను చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను తన తండ్రిని, వలలను, పడవలను, దోణెలను, పనివారిని విడిచిపెట్టి మార్కు స్వార్త 1వ అధ్యాయం 19వ వచనం లేఖనం సెలవిస్తున్నది. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు పిలిచిన తోడనే వారు చేపలు పట్టువారు వృత్తికి, వలలు బాగు చేసుకున్నవారు. కాబట్టి ఆ పడవలను, ఆ వలలను విడిచిపెట్టి మనుషులను బాగు చేయువాడుగా ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు మార్చారు ఈ యొక్క యోహానును. అవును ప్రియమైనటువంటి వారులారా, తండ్రిని విడిచిపెట్టాడు వెంటనే. కాబట్టి లోక సంబంధమైన బంధముల కంటే దేవుని యొక్క పిలుపుకు ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి ఈ యొక్క యోహాను. కాబట్టి కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి యోహాను ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారిని వెంబడించారు. అందుకే ఆ యాకోబు సహోదరుడు యాకోబునకును యోహానుకును ఉరిమేడి వారు బోయనర్గేస్ అన్న పేరు ఆయన పెట్టాడు వారికి. అవును ప్రియమైనటువంటి వారులారా, లూకా సువార్త 9:54 లేఖనం సెలవిస్తుంది. వారు ఉరిమేడి వారు ఆ సమరయాల పట్టణములో వారు ప్రవేశింపనీయకుండా వారు అడ్డగించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ యొక్క గ్రామమంతటిని దహించి వేయుటకు కోరినటువంటి యాకోబు యోహానులు వీరు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన పిలిచిన తోడనే తక్షణ విధేయత కనపరిచినటువంటి వారు 3వ శిష్యుడు యెహోవా మెస్సీయ వారు ప్రేమించినటువంటి శిష్యుడు, సిలువ చెంత చివరి వరకు నిలిచినటువంటి నమ్మకంగా కలిగినటువంటి శిష్యుడు. ప్రకటన గ్రంథము పద్మాసు ద్వీపములో దర్శనము చూచినటువంటి శిష్యుడు ఈ యొక్క యోహాను. కాబట్టి యోహాను పొందినటువంటి మారు మనస్సు, కోపిష్టి అయినటువంటి యోహాను యెహోవా సహవాసంలో ప్రేమ స్వరూపిగా మారినటువంటి 3వ శిష్యుడు యోహాను అని లేఖనము సెలవిస్తుంది. సేవలో నైపుణ్యం కలిగినటువంటి శిష్యుడు. వలలు బాగు చేయడం అంటే సేవకు తన పనిలో నిపుణతను కనపరిచిన వాడు. మనము నిరంతరం సిద్ధపరచుకోవడం. కాబట్టి వాక్యము ద్వారా మన హృదయములను సిద్ధపరచుటకు ఆ యొక్క ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ యోహాను గురించి దేవుడు చూపించినటువంటి ఆత్మీయ సత్యాలు, దేవుని పనిలో ఉన్న వారిని దేవుడు పిలుస్తాడని, తమ పని వలలు బాగు చేసుకొని చుండగా వారిని దేవుడు పిలుస్తాడు. దేవుని యొక్క పిలుపు యోహాను పట్ల కనపడుతూ వస్తున్నది ఇక్కడ. కాబట్టి మోషే మందను కాస్తున్నప్పుడు దేవుడు మోషే మోషే అని పిలిచాడు.
యోహాను యాకోబులను ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు మీరు వచ్చి నన్ను వెంబడించండి అని పిలిచారు. ఇది దేవుని యొక్క పిలుపు. గిద్యోను గోధుమలు నూర్చుచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆవేశించింది. దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. కాబట్టి మనము మన పనిని, ప్రస్తుతం ఉన్నటువంటి పనిని బాధ్యతాయుతంగా పిలుస్తున్నప్పుడు దేవుడు ఉన్నతమైన సేవకు తన వాక్యమును బోధించుటకు కూడా దేవుడు పిలవవచ్చని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. ఆవిడ ప్రేమైనటువంటి దేవుని సంగమం, గిద్యోనును దేవుడు పిలిచాడు. మోషే మందను కాచుకుంటున్నప్పుడు మోషేను దేవుడు పిలిచాడు. యోహాను వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యాకోబు యోహానులను దేవుడు పిలిచాడు. మీరు వచ్చి నన్ను వెంబడించండి అని. అవును ప్రియమైనటువంటి వారులారా, వలలు బాగు చేయడం అంటే విరిగిపోయిన వాటిని అతడు బాగు చేస్తున్నాడు. కాబట్టి సరిచేస్తున్నాడు. దేవుని వాక్యం వలన దేవుని వాక్యము హృదయాలను లోపములను సరిచేయగలదు అని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకున్నటకు పద్మాసు ద్వీపంలో యోహాను యొక్క స్వార్థను రాశాడు. యోహాను ప్రకటన గ్రంథమును రాశాడు. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రికలను కూడా రాశాడు ఈ యొక్క యోహాను. ఆ యొక్క యోహాను యొక్క త్యాగము, తన తండ్రిని, తన ఇంటి వారిని, తన పనివారిని విడిచిపెట్టి యాషువాను వెంబడించుటకు అత్యంత ప్రియమైన వాటిని విడిచిపెట్టి ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారికి ప్రాధాన్యతనిచ్చి వెంబడించినటువంటి శిష్యుడు. అవును ప్రియమైనటువంటి వార్ల, పరిశుద్ధాత్మ ద్వారా స్వభావాన్ని మార్చుకున్నటువంటి యోహాన్ ఉరిమేడి కుమారుడు. కాబట్టి యాషువతో నడిచిన తర్వాత ప్రేమకు శిష్యుడుగా మారాడు. కాబట్టి యాషువా మెస్సియా యొక్క సహవాసం, పాత స్వభావాన్ని విడిచిపెట్టాడు యోహాను యాషువా మెస్సియా వారి యొక్క సహవాసములో. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మన సహవాసం అయితే ఆయనతోనూ, ఆయన కుమారుడైన యాషువా మెస్సియాతోనూ అని లేఖనము తెలియచేస్తున్నది. 1 యోహాను పత్రికలో వ్రాయబడి ఉన్నది. మన సహవాసము ఆయనతో, ఆయన కుమారుడైన యాషువా మెస్సియాతో. కాబట్టి ఎంతటి మనుషులైనా, ఎటువంటి స్వభావం కలిగిన మనుషులైనా ఆయన సహవాసములో మనము మారిపోతామని ఈ యొక్క యోహాను శిష్యుని యొక్క జీవితము కనపడుతూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే మనుషులను పట్టు జాలరులుగా, వారు వృత్తికి చేపలను పట్టు జాలరుగా, నిపుణత గల వారిని మనుషులను పట్టు జాలరుగా ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు మార్చారు. కాబట్టి ఎంతో ఓర్పు, సహనము, తగ్గింపు స్వభావముగా ఆ శిష్యులను ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు మార్చివేశారు. తన మహిమ కొరకు నిలవబెట్టాడు. యోహాను యాకోబులను, సామాన్యులను కూడా అసమానులుగా మార్చేటువంటి దైవిక శక్తి మనము ఈ యొక్క యోహాను యాకోబులలో మనము చూస్తున్నాం. కాబట్టి వారు పామరులని వ్రాయబడి ఉన్నది. ఎటువంటి విద్యను లేనటువంటి వారు పామరులు. అపోస్తుల కార్యాలు 4:13లో వారు సామాన్యమైనటువంటి మనుషులు, విద్య లేనటువంటి వారని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారు, చివరి వరకు నిలిచి ఉండడం ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి నమ్మకత్వాన్ని తెలియచేస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఎలీషా పరిశుద్ధ గ్రంథం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం వలలు బాగు చేసుకోవడం, దేవుని యొక్క పిలుపుకు సిద్ధపడటం. ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా దేవుని యొక్క పిలుపు 1 రాజుల గ్రంథం 19 నుంచి 21 వరకు కూడా పనిలో ఉన్నప్పుడు ఎలీషా తన పనిలో ఉన్నప్పుడు ఆ యొక్క 12 అరకలు గల ఆ దున్నుతున్నప్పుడు ఆ యొక్క పొలమును ఎలీషా తన పనిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ ఎడ్లను, ఆ అరకలు దున్నుతున్నటువంటి అరకలు, ఆ ఎడ్లను విడిచిపెట్టి ఎలీషా వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎలీషా తన పనిని విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మోషే తన మందను విడిచిపెట్టి దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క పిలుపును మనము గ్రహించుకుంటుండాలి. ఏ విషయమై దేవుడు మనల్ని పిలిచాడో మనల్ని చూసుకోవాలి. దేవుడు ప్రార్థనాపరుడుగా నిన్ను పిలిచాడా?
పాటలు పాడేవారుగా నిన్ను పిలిచాడా? సువార్తను ప్రకటించేవాడిగా నిన్ను పిలిచాడా? ప్రేమను ప్రకటించేవారిగా, ఓర్పును, సహనమును, సమాధానమును ప్రకటించేవారుగా నిన్ను పిలిచాడా? పరిశీలించుకోవాలి. మనలో మన పనిలో మనము స్థిరంగా కలిగి ఉండి మనం దేవుని యొక్క పనిని జరిగించుటకు ఈ గొప్ప అవకాశము అని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రేమైనటువంటి వాళ్ళ, ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేయగానే ఆయన ఎడ్లను విడిచిపెట్టి ఏలియా వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యొక్క లేఖనాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? పాత జీవితానికి ముగింపు పలికారు వారు. దేవుని అందును నిలిచినటువంటి వారు గొప్ప కార్యముల చేత వారు పరిశుద్ధ గ్రంథములో వారి గురించి దినమున మనం ధ్యానిస్తున్నాం. వ్రాయబడి ఉన్నది. వారు దేవును తన కార్యమునకు వాడుకున్నాడు. ప్రభు అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి జీవము గల దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దేవుని యొక్క పిలుపు. ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేయగానే ఆయన ఎడ్లను విడిచిపెట్టి ఏలియా వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యోహాను వలలు బాగు చేసుకుంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యాషువామిసే వారు పిలవగానే వలలు విడిచిపెట్టి తన తండ్రిని విడిచిపెట్టి అతడు ఆయనను వెంబడించినట్టు లేఖనము సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? పాత జీవితానికి ఇది ముగింపుగా కనపడుతూ వస్తున్నది. అందుకే ఇది వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేసే ఉద్దేశం లేదని పాత జీవితానికి మరలా తిరిగి ఎలీషా వెనక్కి వెళ్ళి ఆ యొక్క ఎడ్లను, నాగలిని దున్నలేదు. అవును ప్రియమైనటువంటి వారులా, కాబట్టి యోహాను ఏమన్నాడు? శిష్యులలో ఒక శిష్యుడు, అయ్యా ఇదిగో నా తల్లిదండ్రులను నేను విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళి చెప్పి వస్తాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? తన తల్లినైనను తండ్రినైనను ప్రేమించుట కంటే నన్ను ప్రేమించువానికి పరలోక రాజ్యంలో 12 సింహాసనం మీద ఆ శిష్యులు వారిని అడిగినప్పుడు 12 సింహాసనముల మీద వారు పాలించుటకు వారిని కూర్చుండబెడతానని దేవుడు వాగ్దానం చేశారు. అవును ప్రేమైనటువంటి వారులారు, నేను నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వచ్చిన తర్వాత నిన్ను వెంబడిస్తానని ఎలీషా అడిగినప్పుడు యోహాను తన తండ్రిని విడిచిపెట్టినట్లే ఎలీషా కూడా తన కుటుంబ బంధాలను దేవుని కొరకు విడిచిపెట్టి అతడు వచ్చినట్టు లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎలీషా కానీ యోహాను కానీ వారు వెంటనే ప్రవక్తలుగా అయిపోలేదు. వారు తమ పనిని విడిచిపెట్టి దేవుని యొక్క పనిలో కడవరకు నమ్మకముగా విశ్వాసమును కనపరిచారు. కాబట్టి వారు అంత గొప్పగా వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ వస్తున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సీయ వద్ద 3 సంవత్సరాలు యోహాను శిష్యుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. ఎలీషా ఎంత కాలం శిష్యరికం చేశాడు, తర్వాత అతడు ఆ శక్తిని పొందాడు. కాబట్టి మనం కూడా అనుదినము ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ వారి పాదముల చెంత మనకు అప్పగింపబడినటువంటి పని, ప్రార్థన అప్పగింపబడిందా? పాటలు పాడడం, కీర్తనలు పాడడం అప్పగింపబడిందా? లేక మనం ఏ పనికి నియమించబడ్డామనేది మనం తెలుసుకొని మనం కూడా నమ్మకంగా దేవుని ఎదుట మనల్ని కనపరచుటకు అనుదినము దేవుడు నాకు అప్పగించాడు ఈ పనిని. అనుదినము వాక్యమును బోధించుటకు, అనుదినము వాక్యమును ధ్యానించుటకు, అనుదినము వాక్యమును ప్రకటించుటకు. కాబట్టి ప్రతిదినము మనము యొక్క వాక్యమును ధ్యానించాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పనిని మనము మరవకూడదని సెలవు ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అనుదినము యొక్క వాక్యమును ప్రకటింపబడుతున్నది. వాక్యం విన్న మీ అందరూ కూడా ఆశీర్వదింపబడాలని అనుదినము మీ కొరకు విజ్ఞాపన చేస్తూ యెరూషలేము యొక్క క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మరి ఒక శిష్యుని గురించి రేపటి కాల ఉదయమున మనం ధ్యానించుదాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, 3వ శిష్యుడైన యోహాను గురించి దినమున మేము ధ్యానించి ఉన్నాం. ఎలీషా విడిచిపెట్టి వచ్చాడు, యోహాను విడిచిపెట్టి వచ్చాడు, మోషే విడిచిపెట్టి వచ్చాడు మీ పిలుపునకు లోబడి. తండ్రి నాయన, ఈ దినమున మేము లోక సంబంధాలను విడిచిపెట్టి బయలుదేరడం లేదు నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయంలో నాయన కదిలించండి, వాక్యం చేత ఆశీర్వదించండి, దీవించండి. వారి గృహములలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, దీవెనను దయచేసి ఆశీర్వించి దీవించి రక్షణలోకి నడిపించమని విజ్ఞాపన చేసి నాయన, నమ్మకమైనటువంటి విశ్వాస జీవితమును మాకు దయచేయమని విజ్ఞాపన చేసి నాయన, వారి చేతి పనులను ఆశీర్వదించి దీవించి మీ యొక్క కృపలో
వారిని దాచమని విజ్ఞాపన చేస్తాం. మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మరణించి మూడవ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము వాక్యము మీ ఎదుటకు వస్తున్నది. అందరూ యొక్క వాక్యంలోకి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయమని తెలియజేస్తూ అందరికీ తెలియజేస్తూ మరి ఒక అంశం చేత రేపటి ఉదయ కాలమున మనము దేవుని యొక్క సన్నిధిలో ఒక కొద్ది సమయమును మనం కేటాయిస్తాం. కాబట్టి అందరికీ షలోం.